సార్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డాక్టర్ ప్రగడాల మృతి చెందారు. అయితే వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళబోతున్నారు. ఎలా చూస్తారు సార్? తప్పే ఉందండి. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలకు అన్యాయం జరిగింది వెళ్ళి పలకరించవచ్చు, తప్పేం లేదు. దాంట్లో మత విశ్వాసాలు రెచ్చగొట్టేది ఏముంటుందండి? వెళ్ళి పలకరిస్తే సానుభూతిగా తెలిసింది కాబట్టి సానుభూతిగా పలకరిస్తారు, తప్పే ఉంది. అది నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ ప్రవీణ్ గారి పైన చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం పక్షపాతం లేకుండా దీనిపైన అంటే చర్యలు తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తారు. చెప్పారండి. ముఖ్యమంత్రి గారు కూడా డీజీపీ గుప్తా గారితో మాట్లాడారు. నిజాలు బయటకు వస్తాయని చెప్తున్నారు. వాళ్ళు కూడా కొంచెం టైం ఇద్దాం, తొందరపడితే ఎందుకండి? ఎవరో ఆవేశపరులు చేశారని మనం తొందరపడి సరైన నిర్ణయం తీసుకోకూడదు కదా. అది నా అభిప్రాయం. ఈ మృతి పైన కూడా రైతు సంఘ నేతలే కానివ్వండి మొత్తం ప్రజలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అవునండి, యాక్సిడెంట్ అదే అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ సీసీ ఫుటేజ్ ఏదో దొరికింది అంటున్నారు కదా, దాంట్లో తేలితే దాన్ని బట్టి నిజాలు బయటకు వస్తాయి. సరే, ఎలా చూడొచ్చు అంటారు? ఇలాంటి అలా చేయటం కచ్చా రాజకీయాలు కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి. అందరూ కలిసిమెలిసి ఉండాలని నా అభిప్రాయం. చూసుకుంటే కనుక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మొన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మృతి చెందారు. అయితే వారి కుటుంబాన్ని, వారి భార్య అయిన జెస్సికాని అలా కుటుంబ సభ్యుల్ని పరామర్శించుకున్నారు. పబ్లిక్గా వెళ్తున్నారా? అది ఏమి చెప్పలేకుండా ఉండే, ఆయన తాగి నడిపినట్టుగా అనిపిస్తుంది. బండి మీద అంత దూరం బండి వేసుకొని పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? డౌట్లు నేను చెప్పేది. అంత దూరం బండి వేసుకొని, అది రాయల్ ఎన్ఫీల్డ్ మీద దగ్గర కాదు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి అంటే చాలా ఇది. నాకు వచ్చే డౌట్ చెప్తుండా. అక్కడ టోల్ గేట్ కాడ మాత్రం ఆయన నడపటం ఎలా అనిపించిందంటే తాగి నడిపినట్టుగా అనిపిస్తుంది. కొట్టి చంపేసినారని అనిపిస్తుంది. మరి కొట్టి అంత ఇదిగా ఎవరు ఏమీ చెప్పరు. కొట్టి చంపేసింది తెలుసుద్ది అని నా ఉద్దేశం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కూడా దీన్ని పక్షపాతం లేకుండా చర్యలు తీసుకుంటారు అని చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే క్రైస్తవ సంఘ నేతలు కూడా అనుమానాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేస్తున్నారు. మీరేమంటారు? ఏంటంటారు? ప్రభుత్వం చూడాల్సింది మాత్రం కరెక్టేను. ఏం చేద్దాం? అసలు చంపినారా లేకుంటే ఆయన తాగి తోలి చచ్చిపోయినాడా అనేది మాత్రం అర్థం కావటం లేదు నా ఉద్దేశంలో. మరి మీరేమో కానీ మీరు క్రిస్టియన్సో హిందూసో నాకు తెలీదు, మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారని వీళ్ళు మాట్లాడుతున్నారని వాళ్ళు కాసేపు ముస్లిమ్స్ చంపేశారు అంటున్నారు, కాసేపు హిందువులు చంపేశారు అంటున్నారు. అది ఎవరు చంపలేదు, అతను మాత్రం చంపి ఉండరు నాకు తెలిసి. నాకు మెంటాలిటీగా ఆయన సాక్ష్యాలు వింటుంటా అప్పుడప్పుడు, అందరూ వింటాను. కానీ అతను నాకు తెలిసి మంచోడు అని అనిపించింది. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి వ్యక్తో ఇప్పుడు అర్థం అవుతుంది, నాకు అర్థం అయింది కూడా. మాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందారు కదా, మాస్టర్ మొన్న అదే వారి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. పబ్లిక్గా మీరేమంటారు? అదేముంది సార్, ఎవరిని చూడాలనుకుంటే వాళ్ళని చూడవచ్చు. మంచి వ్యక్తిని ఎవరైనా చూసి రావచ్చు. అది ఆయనే కాదు, మనం వెళ్ళలేని స్థితిలో ఉన్నాం, ఆయన వెళ్ళే స్థితిలో ఉన్నాడు. అది అంతే. పాస్టర్ గారైనా ఎవరైనా పంతులైనా ఎవరైనా ఒకటే కదా. అది ఇందులో తప్పు పట్టాల్సింది ఏం లేదు. ఆయన చూసి రావచ్చు, ఆయన చూసే శక్తి ఉంది, మన దగ్గర లేదు. మరి మనం ఏం చేస్తాము? అంతే కదా. నేను తప్పు మాట్లాడానా? లేదు. అది అయితే వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నారు. అలాగే చూసుకుంటే కనుక పాస్టర్ మృతి పైన కూడా ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీని మీద పక్షపాతం లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి డిమాండ్ కూడా చేస్తున్నారు. ఏమో మంచికి మంచి చేయొచ్చు, దాని ఏముందండి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు మృతి చెందారు. వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళబోతున్నారు. మీరేమంటారు పబ్లిక్గా? అది సానుభూత. ఆయన చెప్పినట్లయితే సర్వోన్నతిని నామం ఆయన స్తుతిస్తున్నాడు. న్యాయ విధానాలు ఆయనకు గ్రహింపు ఉంది. నేనే చెప్తాను, రాజకీయంగా ఎన్నో చెప్తాను. నేను ఇది చదివేశాను, చెప్పడానికి చేయడానికి చాలా ఇబ్బందులు ఉంది. ఆయన దేవుని బిడ్డ, దేవుని విధానాలను నడిపించే విధానంగా బట్టి
ఒక యేసుక్రీస్తు కూడా ఏ విధంగా ఆయన క్షుణంలో ఏ విధంగా ఉన్నాడంటే ఆ రోజులో ఎవరు గుర్తించలేదు. ఆ విధంగా ఆయన ప్రభుత్వం అన్ని విధాలుగా చేయాలి, శ్రేయస్గా ప్రతి ఒక్క మానవుడు కూడా శ్రేయస్ కావాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ రోజు ప్రపంచ దేశాలు చూసినట్లయితే కౌంటింగ్ చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రతి ఒక్క హిందువులు కూడా చూసినట్లయితే నేనే కూడా హిందువుని దేవుని ఆరాధించాను కాబట్టి ఆ విధంగా ఆ శ్రేయస్సు ఎవరైతే నీతిగా అనుసరించి ఉంటారో ఆ భగవంతుడు ఆయన ఆశీస్సులు మెండుగా ఉంటాయని నేను సెలవిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ ప్రవీణ్ గారి మృతి పైన ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే క్రైస్తవ సంఘ నేతలు కూడా డిమాండ్ కూడా చేస్తున్నారు. మీరేమంటారు? ఈ లోకం చూసినట్లయితే లోక విధానాలు చూసినట్లయితే సాతానికి సమూహమైంది ఈ లోకం. ఆ సమూహానికి సమర్పణ కొడతారే కానీ నిజమైన న్యాయానికి నీతికి అనుసరించిన వాడే నిజమైన పశువుల కాపు దావీదు మహారాజు రాజవంశానికి వచ్చిన దేవుని ఉద్దేశంలో ఎవరైతే ఉన్నారో మొన్న అన్ని పథకాలు పెట్టాడు, ఇన్ని చేశారు. ఏం చేశారంటే ప్రజల యొక్క విధానానికి ఒక 10-15 యొక్క సలహాదారులు తీసుకున్నారు. ఆ సలహాలు కొన్ని విధాల తప్పిదం జరిగింది బట్టి ఈ ప్రభుత్వం ఇంకా మేలుకు చేస్తుందని ఉద్దేశంతో వచ్చారు. ఏ ప్రజల యొక్క మానవుడు కూడా చూసినట్లయితే కష్టం యొక్క విధానానికి మంచి న్యాయం ఉన్నది చూస్తుంది. ఆ విధంగా ప్రజలు గ్రహిస్తారు. దాన్ని బట్టి యొక్క దేవుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని నేను సెలవిస్తున్నాను. ఓకే మేడం, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాస్టర్ ప్రవీణ్ గారు మరణించారు, చనిపోయారు కదా. వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నారు. వారి కుటుంబ గారిని అలాగే వాళ్ళ భార్య గారిని కూడా పరామర్శించి ఏమంటున్నారు? అసలు ప్రవీణ్ అంటే నాకు తెలియదండి. ఆ ప్రవీణ్ ఎవరో నాకు తెలియదు, యూట్యూబ్లో చూడటమే. ఇంకా తర్వాత నాకు తెలియదు. అంటే ఈ మరణానికి సంబంధించి కూడా ఎన్నో అనుమానాలు అవుతున్నాయి చెప్తున్నారు, యూట్యూబ్లో చూడటమే. ఇంకా తర్వాత తెలుస్తుంది ఎలాగో ఎవరు చంపారో ఏంటో. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్రవీణ్ గారు మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళబోతున్నారు. ఏదో మామూలు ప్రవీణ్ గారికి హత్య అంటున్నారు, యాక్సిడెంట్ అంటున్నారు. ఏంటంటే యాక్సిడెంట్ అనేది టీవీలో చూసాం. అది ఎవరో గుద్దారు, అతను ఇదైపోయాడు. ఇతను దాటి రెడ్ కార్ ఏదో వెళ్ళింది అని చెప్పి టీవీలో వచ్చింది మనం చూసేది. అందుకని అక్కడ మనం చూడలేదు కాబట్టి అది యాక్సిడెంట్ ఎవరో కావాలని అతను గుద్దింది. అది మామూలు వాళ్ళ పాస్టర్ కాబట్టి దాంట్లో ఉన్న వాళ్ళంతా చాలా మంచివాడు అంటున్నారు. మరి అటువంటి వాడిని చేశారు అంటే ఏదో బ్యాక్గ్రౌండ్ ఏదో ఎవరో ఏ పార్టీయో ఉంటుంది. అది మనం ఏం చెబుతాం, అది అక్కడ వాళ్ళు చూసుకోవచ్చు. మన అది ఏదో మామూలు ప్రవీణ్ గారికి హత్య అంటున్నారు, యాక్సిడెంట్ అంటున్నారు. ఏంటంటే యాక్సిడెంట్ అనేది టీవీలో చూసాం. అది ఎవరో గుద్దారు, అతను ఇదైపోయాడు. ఇతను దాటి రెడ్ కార్ ఏదో వెళ్ళింది అని చెప్పి టీవీలో వచ్చింది మనం చూసేది. అందుకని అక్కడ మనం చూడలేదు కాబట్టి అది యాక్సిడెంట్ ఎవరో కావాలని అతను గుద్దింది. అది మామూలు వాళ్ళ పాస్టర్ కాబట్టి దాంట్లో ఉన్న వాళ్ళంతా చాలా మంచివాడు అంటున్నారు. మరి అటువంటి వాడిని చేశారు అంటే ఏదో బ్యాక్గ్రౌండ్ ఏదో ఎవరో ఏ పార్టీయో ఉంటుంది. అది మనం ఏం చెబుతాం, అది అక్కడ వాళ్ళు చూసుకోవచ్చు. మన అది